ఏంటిది? వైద్య విద్వాన్, మూలికా తల్లి, చిట్కాల తల్లి, భీమ్ బిషా హాంఫట్, అద్భుత వైద్యం అనిపించుకోవాల్సిన దాన్ని పాపం ఇలా పార్లర్లో మొహాలు కడగటం ఏంటా అని ఆలోచిస్తున్నావా? కోరికలకి రెక్కలుంటే సరిపోదు, నడవడానికి కాళ్ళుండాలి. ఎక్కువగా మాట్లాడుకో. ముందు నువ్వు మాట్లాడే పద్ధతి నేర్చుకో. నువ్వేదో ఎదిగిపోయావని మా ఆయన నన్ను తిడుతున్నాడు. కానీ నీ పొజిషన్ ఏంటో పాపం ఆయన పూర్తిగా తెలుసుకోవడం లేదు. రఘు. సీత, చెప్పు రఘు. అయిపోయింది సీత. దేవుడు మన ఆశల మీద నీళ్లు చల్లాడు. ఏమైంది రఘు? అది అన్ని రకాల స్కిన్స్ మీద అప్లై చేయడానికి పనికి రాదంటున్నారు. మాత్రమే ఫేవర్ రిజల్ట్ ఉంది అంటున్నారు. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. నీ షాకులు తర్వాత, ముందు నా ఫేషియల్ పని చూడు. కాసేపు ఆగు, వేరే వాళ్ళు వచ్చి చేస్తారు. కుదరదు. కుదరదని ఇందాకే చెప్పాగా. ముందు నా ఫేషియల్ చూసి కదులు. మేడం, మేడం, వదులు స్వర్ణ, నీకే చెప్పేది. వదులు వదులు. నా ఫేషియల్ సంగతి చూడు. సరేరా, ముందు నువ్వు కూర్చో. కూర్చో. మేడం, మేడం, ఆవిడొచ్చి చేస్తూ. అరే, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మేడం. సీత, ఏంటి స్వర్ణ గారు ఇది? మేడం, నేను అర్జెంటుగా వెళ్ళాలి, పనుంది మేడం. ఏంటిది? ఇలా వదిలేసి వెళ్తే ఎలా? సీత, నువ్వు వెళ్ళు. స్వర్ణ గారు, మీకు నేను ఫేషియల్ చేస్తాను. నాకు తనే చేయాలి. ఫేషియల్ ముఖ్యమా, పర్సన్ ముఖ్యమా మీకు? స్వర్ణ గారు, మీరు సీత చెయ్యవదరండి. సీత, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఏంటి కుమారి ఇది? తనకి అర్జెంట్ పనుందండి. మీకు నేను చేస్తానంటున్నాగా. ముందు మీరు కూర్చోండి. కూల్ కూల్ కూల్.